పిలుపు మేరకు ఇలా ప్రధాన రహదారిపైన దిగ్బంధం చేయడం జరుగుతుంది. ఇలా రాష్ట్రంలోని స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కాకా కలేకర్ కమిషన్ నుంచి బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అదే సందర్భంలోని బీపీ మండల్ ఆ రోజు వేసిన కమిషన్ను కూడా మరి ఈరోజు తుంగలోకి తగ్గిన పరిస్థితి వచ్చింది. ఇలా రాష్ట్రంలో దేశంలో చూస్తే బీసీల జనాభా అత్యధిక శాతంగా ఉన్నది. పార్లమెంటుకు అసెంబ్లీకి వెళ్ళలేని బీసీలు ఇంకా మరి కొన్ని రాష్ట్రాలలో ఉన్నారు. వారికి న్యాయబద్ధంగా నిష్పత్తి ప్రకారము ఇలా బీసీ కమిషన్ ఇలా ఏదైతే రాష్ట్రంలోని వారు తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో తీసుకున్న ఆ రిజర్వేషన్ అమలు చేయాలని ఇలా బీసీలకు ప్రత్యేకంగా ఒక డిమాండ్ పెట్టి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఇలా రాష్ట్రంలో బీసీల లెక్క తేల్చి ఆ శాసనమండలిలో వాటిని బిల్లు పెట్టి అమలు చేసి ఇలా గవర్నర్ దగ్గరికి పంపిస్తే 6 నెలలైనా కూడా సంతకం చేయకుండా ఫైల్ను పెండింగ్లో పెట్టిండు. అదే రాష్ట్రంలో ఇదివరకు గత హైకోర్టులతో వేరే రాష్ట్రాల కోర్టులు కూడా తీర్పిచ్చాయి. ఎక్కువ కాలము బిల్లు పెండింగ్లో ఉంటే శాసనమండలిలో శాసనసభలో ఆ బిల్లును పెండింగ్లో ఉంటే ఆ బిల్లును అమలు చేయాలని అది ఒక క్లాజ్ ఉంది. 3 నెలల్లో సంతకం పెట్టకపోతే అమలు చేసినా అది అమలు కిందకే వస్తుంది, అమలు చేయకపోయినా అమలు కిందకే వస్తుందని ఇలా అనేకమైన కోర్టులు నుంచి తీర్పునిచ్చాయి. మరి ఎందుకు ఈరోజు రాజ్యాంగంలోని ఇలా 9th షెడ్యూల్లో చేర్చాల్సిన సమయం కూడా ఉన్నది. ఇలా 9th షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత ఇలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైన ఉన్నది. మరి ఎందుకు ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు మేము రాజ్యాంగం బద్ధంగా బీసీలు ఎంతమంది ఉన్నారో వారిని లెక్క తెలుస్తాము, లెక్క తీసి ఇలా జనాభాలో వారిని రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నారు. కానీ ఇలా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇలా బీసీల లెక్క తెలుచకపోవడము ఇలా బీజేపీ ప్రభుత్వం సిగ్గుచేటని మేము ఈరోజు డిమాండ్ చేస్తాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎందుకు లెక్క తెలవట్లేదు, ఎందుకు వారికి న్యాయబద్ధమైన డిమాండ్ను ఎందుకు చూడట్లేదు? ఇలా దేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఆయన బనియా ఆ రోజు నేను ఈరోజు ముఖ్యమంత్రి అవుతున్నా, నా కుటుంబ నా కులాన్ని బీసీలో కలుపుతున్నా, ఇలా నేను బీసీని అని చెప్పుకుంటుండు, ఇలా దేశంలో బీసీని అని చెప్పుకుంటున్నా. మరి నరేంద్ర మోదీ మరి ఈ బీసీలు అవుపిస్తలేరా? ఈ బీసీలు కనపడట్లేరా? వీరి న్యాయమైన డిమాండ్ నువ్వు బీసీ కులం అయితే వీరి లెక్క తెలుసు, వీరికి న్యాయబద్ధమైన రాజకీయ రిజర్వేషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు మరి అన్ని కల్పించాల్సిన హక్కు ఇలా ప్రభుత్వం పైన నీ పైన ఉన్నది. మరి ఎందుకు వీటిని తక్షణమే అమలు చేయాల్సిన పరిస్థితి నీ మీద ఉన్నది. వెంటనే ప్రత్యేకమైన పార్లమెంటు సమావేశాలు జరిపి 9th షెడ్యూల్లో చేర్చండి. ఇలా గ్రామ పంచాయతీ పాలన లేక 3,000-4,000 కోట్లు ఇలా పెండింగ్లో ఉండదు. గ్రామ పాలన నిర్వీర్యంగా ఆరిపోతుంది. ఇవంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మూటగట్టే విధంగా నువ్వు చేర్చాలని ఈరోజు నువ్వు ఒక ప్రగల్భాలు చేస్తున్నావు. ఇవన్నిటి కుట్రల్ని తిప్పికొట్టడం కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా 18వ తారీఖు నాడు బీసీలకు రిజర్వేషన్ 42% అమలు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమాన్ని మేము ఈరోజు రేపు చేయబోతున్నాం. అదే బంద్ కార్యక్రమంలో బీసీ సమాజం ఇప్పటికైనా అర్థం చేసుకోండి. బీసీలారా ఇలా రాజకీయ రిజర్వేషన్ లేక ఇలా మీరు అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. ఇలా ఒక కులం కూడా ఇలా ఒక మంగళి కులం, లేదంటే చాకలి కులం, లేదంటే ముదిరాజు కులం, లేదంటే మరి మంగళి వాళ్ళు ఇలాంటి కులాలు ఇంకా కూడా శాసన మండలికి శాసనసభలకు పోలేదంటే ఒకసారి అర్థం చేసుకోండి. కనీసము స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీలో, సర్పంచ్లో, జెడ్పీటీసీలో అయిదామంటే కూడా ఆ రిజర్వేషన్లు కలిపేయలేక ఈరోజు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైతే ఇలా హైకోర్టు మరి మొన్న జరిగిన రిజర్వేషన్ల స్టేకు మరి 8వ తారీఖు స్టే ఇచ్చుంటే అయిపోయేది. కానీ ఇలా ప్రజానికాన్ని, రాష్ట్ర వ్యాప్త ప్రజానికాన్ని మరి హైకోర్టు మరి ఒక నీరుగార్చే విధంగా మనకు స్టే ఇచ్చింది తెల్లారి. మరి అదే మరి ముందు రోజే ఇచ్చుంటే ఆశలన్నీ ఇంత కాకపోవు కదా, ముందు రోజే ఇచ్చుంటే ఇంత కాకపోవు కదా. మరి ఇలా బీసీ సమాజము ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి కావాల్సిన సమయం ఉన్నది. రేపు 18వ తారీఖు నాడు మరి బీసీలంతా ఏకమయ్యి మరి పెద్ద ఎత్తున ఆందోళన బంద్ కార్యక్రమాలు ఉన్నాయి కనుక స్వచ్ఛందంగా పాల్గొనాలి. ఇవన్నీ హక్కుల కోసం కొట్లాడాల్సింది. మరి వివిధ పార్టీలు, ఈ పార్టీల సమక్షంలో మీరు అంతా 10 నిమిషాలు కూడా సోదరులారా మీరు అర్థం చేసుకోవాలి. మేము ఇంతగానో మీ రోడ్డు మీద నిలబడి ఇంత వ్యవస్థను దిగ్బంధం చేస్తున్నట్టే మీరు అర్థం చేసుకోకపోతే మరి రేపు రాబోయే పరిస్థితులలో బీసీలకు నిజంగా కూడా అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.